హాయ్ అండి. ముందు వీడియోలో ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి. వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఈ వీడియోలో వచ్చేసి అంబ్రెల్లా స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది వచ్చేసి శారీ అండి, మీషోలో తీసుకున్నాను. ఈ శారీ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇక్కడ శారీ వచ్చేసి మనం శారీ ఫోల్డ్ చేస్తాం కదండి, అదేవిధంగా 4 లేయర్లు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి పైన ఫోల్డింగ్ దగ్గర నడుము కొలతలు అనేది తీసుకుందామండి. నడుము రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్లో 4వ భాగం 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకుని లూజ్ కోసం 10 ఇంచెస్ అన్నది మార్క్ చేసుకోవాలి. పైనుంచి ఇలా 7 ఇంచెస్ అన్నది చుట్టూ మార్క్ చేసుకుంటే రౌండ్ కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి స్కర్ట్ లెంత్ మార్క్ చేసుకుందాం. స్కర్ట్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్ వచ్చిందండి. 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 40 ఇంచెస్ కన్నది మార్క్ చేసుకుంటున్నానండి. 40 ఇంచెస్కి పైన 7 ఇంచెస్ కూడా యాడ్ చేసుకుని ఇలా ఈ విధంగా 47 కన్నది మార్క్ చేసుకుంటే సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుందండి. పైన ఫోల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి 45 ఇంచెస్ వచ్చిందండి. ఒక 2 ఇంచెస్ అన్నది స్టిచ్చింగ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ డాట్స్ అన్నీ ఇలా కలిపేసుకుని రౌండ్గా డ్రా చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. పైన కూడా మనం 7 ఇంచెస్ కన్నది మార్క్ చేసుకున్నాం కదండి. నడుము లూజు 10 ఇంచెస్ వచ్చేటట్టు అక్కడ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. శారీ అయితే కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నానండి. నేను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా సమోసా షేప్లో క్లాత్ అన్నది వేసుకోవాలండి. ఇలా ఈ షేప్లో వేసుకొని పైన వచ్చేసి నడుము లూజు 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, అదే 10 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకుని పొడవు వచ్చేసి మెయిన్ క్లాత్ 40 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి ఖర్చులతో పాటు. ఇక్కడ లైనింగ్కి వచ్చేసరికి 40 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే లైనింగ్కి సరిపోతుందండి. ఒక 2 ఇంచెస్కి మైనస్ చేసుకొని 38కి మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి కొంచెం క్లాత్ అనేది సరిపోలేదండి, నేను ఎక్స్ట్రా జాయింట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చూసేద్దామండి. లైనింగ్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలని చెప్పాను కదండి, క్లాత్ అన్నది జాయింట్ చేసుకుంటున్నాను నేను ఎక్స్ట్రా పీసెస్ ఇలా ఈ విధంగా లైనింగ్ మీద ఇలా ఎక్స్ట్రా పీస్ అన్నది పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అన్నది వేసేసుకోవాలండి. ఇదే విధంగా చివరి వరకు వేసేసుకొని ఇలా రైట్ సైడ్కి తిప్పేసుకొని పైన అన్నది ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్ట్రాస్ ఏమన్నా జాయింట్స్ పడితే ఇలా చూపిస్తున్న విధంగా జాయింట్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 2 సైడ్స్ ఓపెన్ ఉన్నది కాబట్టి ఒక సైడ్ అన్నది జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ అన్నది జాయింట్ చేసేసుకోవాలి. చివరి వరకు ఇలాగే స్టిచ్ చేసేసుకొని జాయింట్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రాంగ్ సైడ్కి పెట్టేసుకొని లైనింగ్ అన్నది జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా సాగదీయకుండా లూజ్గా పట్టుకొని ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే స్టిచ్ చేసామో అది నడుము కొలత మొత్తం కొలుచుకోవాలండి. ఎంత వచ్చిందో నాకు 40 ఇంచెస్ అనేది వచ్చింది. ఆ 40 ఇంచెస్ ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద బెల్ట్ కోసం క్లాత్ అన్నది తీసుకున్నానండి. నేను డబుల్ ఫోల్డింగ్ మీద 20 ఇంచెస్ తీసుకున్నానండి. 20 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 21 ఇంచెస్ పొడవు తీసుకున్నానండి. విత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను బెల్ట్ స్టిచ్చింగ్ కోసం. ఈ క్లాత్కి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి లెహంగాకి నడుము పట్టి అనేది స్టిచ్ చేసుకుందామండి. ఇలా లైనింగ్ పైకి ఉండేటట్టు పెట్టుకొని ఇలా బెల్ట్ కూడా పై వైపుకి పెట్టుకోవాలండి. లోపల సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ వైపే పెట్టుకొని బెల్ట్ కూడా ఇలా ఈ విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఇలా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇందులో నేను ఎలాస్టిక్ స్టిచ్ చేసుకుంటానండి. ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే డోరీ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే ఎలాస్టిక్ పెట్టుకుంటున్నాను. ఎలాస్టిక్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్కి మెయిన్ క్లాత్ ఉంది కదా, అటు సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అన్నది వేసేసుకుంటే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అన్నది వేసేసుకోవాలండి. చివరి వరకు ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసేసుకుందామండి. ఇలా సైడ్ జాయింట్ వచ్చేసి లైనింగు అలాగే మెయిన్ క్లాత్ కూడా ఇలా 4 లేయర్లు కూడా ఇలా పట్టుకొని ఒక 5 ఇంచెస్ వరకు కలుపుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఒక 5 ఇంచెస్ తర్వాత మెయిన్ క్లాత్ వచ్చేసి లోపలికి పెట్టేసుకొని ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా వీడియోలో లోపలికి పెట్టేసుకొని ఇలా లైనింగ్ అనేది చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలండి. అలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చి మనం ఎక్కడ వరకు అయితే లోపలికి పెట్టామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే విధంగా చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా నీట్గా సర్దుకుంటూ 2 లేయర్లు కలిసేటట్టు పెట్టుకొని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుం బెల్ట్ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకొని మిగిలిన క్లాత్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ కూడా కొంచెం ఓపెన్ వచ్చింది కదండి, ఇది కూడా ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ అన్నది స్టిచ్ చేసుకుందామండి. ఎలాస్టిక్ పొడవు వచ్చేసి నడుము చుట్టూ ఎంతైతే వచ్చిందో కొలుచుకొని దానికి ఒక 4-5 ఇంచెస్ మైనస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఎలాస్టిక్ పిన్ సహాయంతో ఇలా లోపలికి అన్నది పెట్టేసుకొని చుట్టూ నీట్గా పెట్టేసుకొని ఇలా రెండిట్లకి ఇలా జాయింట్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా 2-3 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదండి, ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఎలాస్టిక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అంబ్రెల్లా స్కర్ట్కి ఇలా కింద వైపున ఇలా ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నానండి. మీరు వచ్చేసి పీకో చేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర పీకో మిషన్ లేదండి, నేను ఇలా నార్మల్గా ఫోల్డ్ చేసి స్టిచ్ అన్నది వేసేసుకుంటున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా సన్నగా మడత పెట్టుకొని వేసుకున్న బాగా వస్తుందండి, కరువు తిరుగుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.